మీకోటి తెలుసా, అన్నిటికంటే చాలా బలమైంది మనది అనే సెంటిమెంటు. అరే మన ఏరియాకి అన్యాయం జరుగుతుందిరా అనంటే పార్టీల జెండాలు పక్కకు పడేసి ఒక్కటైతారు. మనోళ్ళ సమస్యల గురించి మీటింగ్ అంటే మన అనుకునేటోళ్ళందరూ మస్తుగా వస్తారు. మన తాన్నైనా దునియాలు ఇంకేడనైనా ఇట్లనే ఉంటది. మనం అనే సెంటిమెంట్ పవర్ అది. మరి ఇప్పుడు మహారాష్ట్రలో కూడా మనది మనం అనే సెంటిమెంట్ తోనే ఒక లడాయి నడుస్తుంది. అబ్బా చీమల దండు లెక్కనే ఉన్నది కదా. ఏం పబ్లిక్ అడుగులు అడిగేసుకుంటా బ్రిడ్జి మీద నడుస్తా అంటే ఎట్లున్నదో చూడుర్రి. మరాఠా ఉద్యమమా మజాకానా? మహారాష్ట్రలో ఎక్కువ మంది మరాఠీలే ఉంటారు. బయటికెళ్ళి వచ్చిన వాళ్ళంతా మా కొలువులు గొల్లగొట్టిర్రని ఎప్పటి సందో ఒక ఉద్యమం నడుస్తుంది. ఇది ఇప్పుడు ఇంకింత జోరందుకుంది. సర్కార్ కొలువులల్లా మరాఠీలకు రిజర్వేషన్లు కావాలి అనేది వీళ్ళ పెద్ద డిమాండు. ఇన్ని లక్షల మంది రోడ్ల మీదకి వచ్చిర్రంటే వెనకాల ఎవరో పెద్ద లీడర్ ఉన్నాడు కావచ్చు అని అనుకుంటురేమో కదా. కానీ అదేం లేదు. మహారాష్ట్ర క్రాంతి మోర్చా అనే ఒక సంఘం ఉన్నది. దాన్ని తరపున కొట్లాడుతూ రక్కుల కోసం ఈ స్కూళ్ళు దుకాన్లు మొత్తం మూతపడ్డాయి. ఇంతమంది ఒక్కపారే రోడ్ల మీదకి వచ్చే వరకు 7 కాడికి ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మొత్తానికైతే దేశానికి కొత్త తొవ్వ చూపిస్తున్నాయి మహారాష్ట్ర ఉద్యమాలు.